జరుగుతుంది ప్రస్తుతం అయితే. ఇక ఇంకో వార్త చూస్తే కీసరగుట్టల్లో సాల్వో అనే కంపెనీ ఇష్టారాజ్యంగా అదొక కన్జర్వేషన్ జోన్, అందులో అక్రమంగా మైనింగ్ చేస్తూ ఉంది. ఎవరైతే ఆ భూముల గురించి మాట్లాడతారో, పిటిషన్లు వేస్తారో, క్వశ్చన్ చేస్తారో వాళ్ళకి తాయిలాలు ఇచ్చి భారీ భారీ బహుమతులు ఇచ్చి వాళ్ళ నోర్లు మూర్పిస్తూ ఉన్నారు. అనుమతులు లేకుండానే ఒక భారీ ఫ్యాక్టరీ అక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అనేక విషయాలు దాచిపెట్టి అనుమతులు తెచ్చుకుంటూ ఉన్నారు. మరిన్ని అనుమతుల కోసం దరఖాస్తులు పెట్టుకుంటా ఉన్నారని చెప్పేసి ఒక సంచలన వార్త చూడొచ్చు. దాంతోపాటే డెక్కన్ సిమెంటు కబ్జా గుర్తుందా అని చెప్పేసి ఇంకో వార్తను కూడా ఇక్కడ చూడొచ్చు. బీఆర్ఎస్ నేతలకు కాంగ్రెస్ మరియు పర్యావరణవేత్తల ప్రశ్నలు. గతంలో బీఆర్ఎస్ హయాంలోనే డెక్కన్ సిమెంట్కి భూములు ఇచ్చారు. రిజర్వ్ ఫారెస్ట్లో చెట్లు కొట్టేసి మరి సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టుకోవడానికి అనుమతులు ఇచ్చారు. మరి ఆ భూములు పర్యావరణం కిందికి రావా? ఆ భూములు ఆ చెట్లు కొట్టేయడం పర్యావరణం దెబ్బ కాదా అని చెప్పేసి ఇప్పుడు గత విషయాన్ని తీసుకొచ్చి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. కంచగచ్చిబౌలి భూముల వ్యవహారం తర్వాత ప్రభుత్వ భూములపై అందరి దృష్టి పడింది. ప్రతిపక్షాలు అదే పనిగా భూములను భవిష్యత్ తరాల కోసం కాపాడాలంటూ తెగ మాట్లాడుతున్నాయి. సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనుకూలంగా పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఇలాంటి సమయంలో మేడ్చల్ జిల్లా కీసర రెవెన్యూ పరిధిలో 200 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసి ఎక్స్ప్లోజివ్ కంపెనీ నడిపిస్తున్న సాల్వో సంస్థపై విమర్శలు వినిపిస్తున్నాయి. అన్ని పార్టీలకు నేతలకు డబ్బులు పడేస్తే కుక్కిన పేనులా పడి ఉంటారనే భావనలో సదరు కంపెనీ తీరు ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్లో కన్జర్వేషన్ జోన్గా కనిపిస్తున్నా అక్కడ వేల చెట్లను నరికి 100 ఎకరాల్లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండానే బాంబుల కంపెనీ నడిపిస్తున్నారట. గుట్టలను తొలగిస్తూ అక్రమ క్రషర్ యూనిట్స్ వెలిశాయి. ఓఆర్ఆర్కు కూతవేరు దూరంలో జరుగుతున్న ఈ దందాను ఎందుకు పట్టించుకోవడం లేదని పర్యావరణవేత్తలు ప్రశ్నిస్తున్నారు. ఈయననే సాల్వో జయరాం రెడ్డి అంట. ప్రభుత్వ ఏజెన్సీలను మోసం చేస్తూ పేలుడు పదార్థాల లైసెన్సులను పొందిన సాల్వో ఎక్స్ప్లోజివ్ అధినేత జయరాం రెడ్డి నేతలకు కోట్ల రూపాయలు పెట్టుబడి ఇచ్చి చట్టాలను పట్టించుకోవడం లేదు. తన కంపెనీ పెద్ద పెద్ద సంస్థలకు పేలుడు పదార్థాలు సప్లై చేస్తుంది. ఈ సాల్వో అనే కంపెనీ 40,000 టన్నుల పేలుడు పదార్థాలను సప్లై చేసేంత కెపాసిటీ అక్కడ కీసరగుట్టలో ఏర్పాటు చేసినటువంటి ఈ భారీ ఫ్యాక్టరీకి ఉంది. 6 నెలల క్రితం పెట్రోలియం అండ్ ఎక్స్ప్లోజివ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ అనుమతిని కూడా కోరింది. ఎందుకంటే ఆ కెపాసిటీని, ఆ పేలుడు పదార్థాలు తయారు చేసి ఆ కెపాసిటీని పెంచుకోవడం కోసం మరి ఆ గుట్టల్లో ఒక అటవీ ప్రాంతంలో అది కూడా 100 ఎకరాల్లో చెట్లు కొట్టేసి ఎట్లా నడిపిస్తారు ఆ కంపెనీ అని చెప్పేసి చాలా విషయాలు బయటపెట్టింది. మొత్తం సాల్వో కంపెనీ 378 ఎకరాల వివరాలతో అప్లై చేసుకుని సామర్థ్యం పెంచుకునేందుకు మొత్తం అక్కడ 100 ఎకరాల్లో కనుక చెట్లు కొట్టేసి అది మొదలు పెడితే 378 ఎకరాల్లో మేము విస్తరిస్తున్నాం, మాకు మా ప్రొడక్ట్ను ఉత్పత్తిని ఇంకా పెంచుతాం, అనుమతులు ఇవ్వాలని చెప్పేసి పెట్రోలియం అండ్ బాంబుల శాఖకి సేఫ్టీ ఆర్గనైజేషన్ అనుమతులు కూడా కోరింది. మొత్తం పట్టా భూమిలో లేని ఫ్యాక్టరీ, మొత్తం 378 ఎకరాల భూమిలో 22 ఎకరాలు మాత్రమే పట్టా భూమి. ఆ భూముల్లో జయరాం రెడ్డి ఫ్యాక్టరీ లేదు. జిల్లా సరిహద్దు వివాదంతో అసైన్ చేసిన భూముల్లో కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అసైన్ ల్యాండ్స్ను అసైన్దారులు అమ్ముకుంటే ప్రభుత్వం పిఓటి యాక్ట్ 1977 ప్రకారం స్వాధీనం చేసుకోవాలి. కానీ గుట్టల్లో పర్యావరణాన్ని పాడు చేస్తూ ఇష్టారాజ్యంగా పనులు కొనసాగిస్తున్న వ్యవహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు దృష్టి సారించాలని చెప్పేసి కోరుతా ఉన్నారు పర్యావరణవేత్తలు. అంకిరెడ్డిపల్లికి చెందిన భూమిలో తనకు టైటిల్ ఉందని సాల్వో చెప్పుకుంటున్న భూ వివరాలు ఇవి సర్వే నెంబర్లు. ఇది ఎంత ఎకరాలు ఉందని చెప్పేసి ఇది భూమి రకం. అసైన్ ల్యాండు, పట్టా ల్యాండు 9 ఎకరాలు 34 గుంటలు ఉంది. ఇంకో దగ్గరనేమో 761 సర్వే నెంబర్ల 19 ఎకరాల 39 గుంటలు ఉంది. ఇంకో సర్వే నెంబర్ల 2 ఎకరాలు ఉంది. ఇంకో సర్వే నెంబర్ల 6 ఎకరాలు. అంటే మొత్తం 6, 2, 8, 8, 19, 27, 27, 9, 36 ఎకరాల ల్యాండ్ మాత్రమే దీనికి పట్టా ఉంది. మిగతా అంతా కూడా అసైన్ ల్యాండ్. 43 ఎకరాలు అసైన్ కిందనే ఉంది. 11 ఎకరాలు అసైన్ కిందనే ఉంది. చెరువుకు సంబంధించినది 19 ఎకరాలు, 24 గుంటలు అసైన్ ల్యాండే, 2 ఎకరాలు అసైన్ ల్యాండ్, ఇంకో ఎకరం అసైన్ ల్యాండే. మొత్తం 279 ఎకరాల 19 గుంటలు పోరంబోకు ల్యాండు. సో ఇట్లా ప్రభుత్వ భూముల్లో, అసైన్డ్ భూముల్లో ఈ పేలుడు పదార్థాలకు సంబంధించిన యూనిట్స్, అక్రమ క్రషరు,
ఆ రాళ్లను పగలగొట్టి ఆ పేలుడు పదార్థాలు పెట్టి సాల్వో కంపెనీ చేస్తూ ఉంది. మరి దీన్ని పట్టించుకోరా, దీని గురించి ఎంక్వైరీలు చేయరా? మరి బీఆర్ఎస్ నేతల హయాంలో డెక్కన్ సిమెంట్కు కూడా భూములు ఇచ్చిరు, రిజర్వ్ ఫారెస్ట్ భూములు. ఆ భూముల సంగతి ఏంది? అధికారులకు ముడుపులు ఇచ్చిరు, ఆనాటి ప్రభుత్వ పెద్దలకు నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు తెచ్చుకున్నారు. హెచ్యూ భూముల మీద మాట్లాడే వాళ్ళు ఈ డెక్కన్ భూములు, ఈ సాల్వో కంపెనీ, డెక్కన్ సిమెంటు, సాల్వో కంపెనీ భూముల మీద కూడా మాట్లాడాలని చెప్పేసి ఇటు పర్యావరణవేత్తలు, ఇటు కాంగ్రెసు నాయకులు కొత్తగా ఈ పాత ఈ భూ అంశాలని తెర మీదకి తీసుకొచ్చారు. చట్టాలకు విరుద్ధంగా ఆక్రమించిన అటవీ భూమిని తిరిగి ఆ ఆక్రమణదారునికే చెందేలా చేయమని దేశంలో ఏ చట్టంలో లేదు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసి చూపించింది. వెంటనే ఈ ఆక్రమణలపై తీవ్ర చర్యలు తీసుకోకపోవడమే కాకుండా తక్షణమే ఆ భూమిని విడిపించి అటవీ భూమిగా కొనసాగించాలని పర్యావరణవేత్తలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. డెక్కన్ సిమెంట్ కంపెనీ ఫ్యాక్టరీకి పక్కనే ఉన్న సైదుల్నామా రిజర్వ్డ్ ఫారెస్ట్ భూమిని అప్పట్లో ఆక్రమించింది. మొత్తం 32 హెక్టార్ల భూమిని 2011 నుంచి 2016 మధ్యలో తీసుకొని అక్కడ చాలా కంపెనీకి సంబంధించిన చాలా నిర్మాణాలు చేసింది. అక్కడ ఇదంతా జరుగుతున్న కూడా ఎప్పుడు అక్కడ ఏ అటవీ అధికారి దీన్ని గుర్తించలేదు, దానికి సంబంధించి ఎలాంటి చర్యలు కూడా తీసుకోలేదు, ముళ్ళకంచెలు కూడా వేసారు. మరి ఇదంతా ఎందుకు చేసినా, అధికారులు ఎందుకు స్పందించలేదంటే డెక్కన్ సిమెంట్ కంపెనీ నుంచి వాళ్ళకి తాయిలాలు అందినాయి, ఆ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తాయిలాలు అందినాయి అని చెప్పేసి స్వేచ్ఛలో ఒక ఇన్వెస్టిగేషన్ స్టోరీ చూడొచ్చు. ఇక ఈ భూముల